శాంతం అడ్డం తిరిగాడు. అది మొదటిసారి మోసం చేసింది. అప్పుడు బీజేపీ సింగల్గా గెలిచింది రెండోసారి. ఆ తర్వాత వచ్చేటికి కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేసినప్పుడు ఈయనకి తక్కువ సీట్లు వచ్చినాయి. మొన్నటిసారి వచ్చేటప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇతనికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఎందుకు? బీజేపీ కంటే ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కి 2% ఎక్కువ వచ్చింది, కానీ సీట్ల పరంగా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. బీజేపీకి 104 దాకా వచ్చినాయి, వాళ్ళకి 84 వచ్చినాయి. కాబట్టి ఆ సందర్భంలో కర్ణాటకలో బీజేపీని రానియకుండా ఉండడం కోసం కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అతనికి వచ్చింది తక్కువైనా సరే. అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు తెలుగుదేశం అంచనా వేస్తున్న ప్రకారం అయితే వాళ్ళకే 100 వస్తాయి. ఇంకా పవన్ కళ్యాణ్ తో ఏం ప్రాబ్లం ఉండదు. సోలో పర్ఫార్మెన్స్ వీక్ అయితే టీడీపీకి ఒక రకం. సోలో పర్ఫార్మెన్స్ లో టీడీపీ గనక అంటే 88 కంటే తక్కువ తెచ్చుకుంటే వీళ్ళ లెక్క ఏదో 15 వస్తాయి, 18 వస్తాయి, డబుల్ డిజిట్ అనుకుంటున్నారు 21కి. అప్పుడు ఆ పరిస్థితి వస్తే కూటమిలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసేస్తారా? ఈయన ఏమన్నా డిమాండ్లు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది? ఏముండదు. మేబీ మంత్రివర్గంలో ఏమన్నా శాఖలు కొంచెం డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎదిరించి హడావిడి చేస్తాడు అని నేను అనుకోను. అతని మొదటి ఎయిము